ఇవాళ పొద్దుగాల 5 గంటలకి సీలింగ్ ఫ్యాన్ ఊడి 4 రోజుల పసికంద మీద పడ్డది. ఫ్యాన్ మొత్తం పడలేదు కానీ ఫ్యాన్ గడ్డ వచ్చేసి బాలింత నెత్తి మీద, ఫ్యాన్ రెక్కొచ్చి పిల్లగాని తలకాయ కొట్టుకున్నది. విషయం తెలిసినప్పుడే మేము స్పాట్కి వెళ్ళి చెక్ చేసేసినాము. అయితే ఏం జరిగింది ఎట్లా అని వివరాలు అడిగితే, మంగనూరు గ్రామానికి చెందిన రాజు తన భార్య డెలివరీ కోసం జీజీహెచ్కి వచ్చిండంట. 4 రోజుల కింద డెలివరీ చేసిర్రంట. బాబు పుట్టిండు. అయితే 3వ ఫ్లోర్లో ఉన్న చిన్నపిల్ల వార్డులో పెట్టిర్రు. బాలంతలందరూ ఆనే ఉన్నారు. ఫ్యాన్ గిర్ర గిర్ర తిరిగి ఉరుకొచ్చి నెత్తిన పడ్డదంట. నెత్తిన పడ్డంబడే పిల్లగానికి చూస్తే పిల్లగాని తలకు రెక్క తగిలిందంట. ఇంక ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేము డిస్టిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్కి ఫోన్ చేసినాము. ఎక్స్రే చేపిస్తాము, చెక్ చేపిస్తాము, మొత్తం చూసుకుంటామని చెప్పారు. కానీ గవర్నమెంట్ దవాఖానకు వచ్చేది ఎవరు వస్తారు? పేదలు వస్తారు. ఆ పేదలకే మంచి సవలతు లేకపోతేలని జనాలు గుస్స అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మరి ఉన్నతాధికారులు ఇప్పటి నుంచి అయినా బాగా దృష్టి పెట్టి వచ్చిన పేషెంట్లకు మంచి సవలతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ ఇట్లాంటివి ఇంకా చెడిపోయిన ఫ్యాన్లు ఎన్నెన్నో చెక్ చేయండి సారోళ్ళు.